కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిలుని గతం. వశిష్ఠుడు చెప్పిన అజామిలుని విషయాన్ని విన్న జనకునికి ఆశ్చర్యం కలిగింది. మహర్షి, ఇదెలా సాధ్యమైంది? పరమ పాపాత్ముడైన అజామిలుణ్ణి శ్రీహరి కరుణించడమేమిటి? ఇక మహామహాభక్తులకే దొరకని హరి సాన్నిధ్యం అతనికి ఎలా లభ్యమైంది? నాకంతా విశదీకరించండి అని అభ్యర్థించాడు జనకుడు. అప్పుడు వశిష్ఠుడు చిరుగడ్డాన్ని నిమురుకుంటూ ఇలా చెప్పాడు. రాజా, ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. హరిమాయలు ఎవరికీ అర్థం కావు. ఆయన ఎప్పుడు ఎవరిని కరుణిస్తాడో, ఎవరిపై ఆగ్రహిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. ఇంతకుముందు అధ్యాయాల్లో తెలుసుకున్నట్లు ధర్మకార్యాలనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనం మంచివి అనుకున్నవి భగవంతుని దృష్టిలో చెడ్డవిగా అనిపించవచ్చు. అలాగే మనకు చెడ్డవిగా అనిపించినవి వారి దృష్టికి ముక్తినిచ్చేవిలాగా కనిపించవచ్చు. కాబట్టి దేన్ని మనం అంత తేలిగ్గా తీసివేయకూడదు. ఇది కూడా అటువంటిదే అన్నారు. అందుకు జనకుడు వశిష్ఠునికి ప్రణమిల్లి, తాపసోత్తమ, అసలు ఈ అజామిలుడి గత జన్మలో ఎవరు? ఆ జన్మలో అతను ఏ ఏ కార్యాలు చేశాడు? విష్ణుదూతలు ఇప్పుడు వైకుంఠానికి తీసుకుపోవడానికి వాటికి ఏమైనా సంబంధం ఉందా? అజామిలుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సవిస్తారంగా తెలియజేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అన్నాడు జనకుడు. అప్పుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు, జనక, అజామిలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్ళిన వెంటనే యమదూతలు ఉస్సూరుమంటూ తమ ప్రభువు వద్దకు చేరుకున్నారు. అయ్యా, తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుణ్ణి తీసుకువచ్చేందుకు మేము వెళ్ళాము. అయితే మా వెనకే అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు. మాతో వాదించి మా నుంచి అజామిలుణ్ణి తీసుకొని విమానం ఎక్కించుకొని తమతో వైకుంఠానికి తీసుకొని పోయారు. దాంతో చేసేది ఏమీ లేక నిట్టూరుస్తూ వెనక్కి వచ్చాము అంటూ నీరసంగా జరిగింది చెప్పారు. అయితే ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఇలా కావడానికి కారణమేమిటా అని తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు సమవర్తి. దాంతో నరకాధీశునికి జరిగిందంతా అవగతమైపోయింది. అజామిలుడు చనిపోయే సమయంలో తెలియకపోయినా వైకుంఠవాసుని మహిమానిత్యమైన దివ్యనామాన్ని స్మరించాడు. అందుకే విష్ణుదూతలు వచ్చి అతన్ని తమ లోకానికి తీసుకొని పోయారు. తెలియక కానీ తెలిసి కానీ చనిపోయే సమయానికి హరిహరుల నామాన్ని స్మరిస్తే వారికి దివ్యలోకాలే ప్రాప్తిస్తాయి. అందుకు అజామిలుని వృత్తాంతమే నిదర్శనం అనుకున్నాడు. రాజా, ఇక నీవడిగినట్టు అజామిలుడు గతంలో మహారాష్ట్ర దేశంలోని ఒక శివాలయంలో అర్చకత్వం నిర్వహించేవాడు. అతను బాగా అందగాడు, ధనవంతుడును. దాంతో అతనికి గర్వం బాగా పేరుకుపోయింది. ఉండేది భగవంతుని వద్దనే. అయినప్పటికీ ఎప్పుడూ మనసును శివునిపై లగ్నం చేసేవాడు కాదు. సహజంగా అతను ధనవంతుడైనప్పటికీ ఆలయంలో భక్తులు దైవానికి సమర్పించే దక్షిణను సైతం దొంగలించుకుపోయేవాడు. శివుడికి నిత్యపూజ చేసేవాడు కాదు. ధూపదీప నైవేద్యాలు పెట్టేవాడు కాదు. దుష్ట సావాసాలకు మరిగి విచ్చలవిడిగా తిరిగేవాడు. ఒక్కోసారి ఆలయంలో శివలింగానికి ఎదురుగా పాదాలు ఉంచి పడుకునేవాడు. ఇతను అదే ఊళ్ళో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి రాకుండా ఆమెతోనే ఉంటూ కోరికలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఆ స్త్రీకి ఇంతకు ముందే పెళ్ళయింది. ఆమె భర్త ప్రతిరోజు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి ద్రవ్యం తెస్తే గాని పూట గడిచేది కాదు వారికి. ఈమె కూడా అందంగా ఉండడంతో అర్చకుడు ఈమెతోనే ఉంటూ ఆమెతో ఎక్కువ కాలం గడిపేవాడు. తన కోరికలు తీరుస్తున్నందుకు ముద్దుగా గుళ్ళో వచ్చిన ధనాన్ని కూడా ఈమెకి ఇచ్చేవాడు. సహజంగా పేదది కావడంతో ఆ ధనానికి ఆశపడి అర్చకుణ్ణి విడిచి రావడానికి బ్రాహ్మణ స్త్రీ కూడా ఇష్టపడేది కాదు. ఆ విధంగా వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. దాంతో భర్తను అలక్ష్యం చేయడం మొదలుపెట్టింది. అయితే తన భార్య అర్చకునితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయంకు తెలిసి కూడా ఆమె భర్త చూసి చూడనట్టుగా ఉండేవాడు. యథావిధిగా అతను మాత్రం భిక్షాటన చేస్తూనే ద్రవ్యార్జన చేస్తూ వచ్చాడు. అర్చకుడు బ్రాహ్మణ స్త్రీ మోజులో పడి సకాలాన్ని మర్చిపోయాడు. పూజలు, పునస్కారాలు, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. ఈమె కూడా భర్తను పట్టించుకోకుండా ఇతని వద్దనే గడుపుతూ గుర్తుకు వచ్చినప్పుడు ఇంటికి వస్తూ ఉండేది. రోజులు సాగుతున్నాయి. ఒకరోజు భిక్షాటన చేసి ఆ రోజు భిక్షాద్రవ్యం కొద్దిగా ఎక్కువ రావడంతో వాటిని మోసుకుంటూ అలసిపోయి ఇంటికి వచ్చాడు బ్రాహ్మణ స్త్రీ భర్త. యాచన కోసం తిరిగి తిరిగి బరువుతో నడుచుకుంటూ అలసిపోయాను, ఆకలిగా ఉంది, వెంటనే అన్నం వండు అని చెప్పాడు భర్త. అందుకు ఆ భార్య విసుక్కుంటూ భర్తను నోటికి వచ్చినట్టు తిట్టి తెచ్చిన పదార్థాలన్నీ చెల్లాచెదురు చేసింది. అప్పుడు ఆమె మనసంతా అర్చకునిపై నిండి ఉంది. ఎప్పుడెప్పుడు అతని వద్దకు వెళ్దామా అన్న కోరికతో రగిలిపోతూ ఉండగా భర్త వచ్చి అన్నం వండు అనడంతో చిరాకుపడి ఇష్టం వచ్చినట్లు భర్తను తిట్టిపోసింది.
దాంతో ఇప్పటి వరకు తిరిగి తిరిగి రావడంతో బాగా అలసిపోయి ఉన్న భర్తకు నిస్సహాయత నిండుకుంది. దానికి కోపం తోడయింది. దాంతో భార్యను మూలకున్న దుడ్డుకర్ర తీసుకొని చావబాదాడు. అందుకు భార్య కూడా తక్కువ తినకుండా మరింత కోపంతో భర్త చేతి నుండి కర్ర లాక్కొని అతన్ని రెట్టింపు కొట్టి బయటకు తోసి తలుపులు వేసేసింది. భార్య చేసిన పనికి అవమాన భారంతో కుంగిపోతూ చేసేది లేక భార్య అన్నా ఆమెతో కాపురమన్నా విసుగు పుట్టి బతికున్నంత వరకు ఇంటికి రాకూడదని నిశ్చయించుకొని దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇల్లు విడిచిపోవడంతో ఇక తనకు అడ్డం పోయిందని సంతోషపడిపోయింది ఆ కాముక ఇల్లాలు. అర్చకునితో కామం తీర్చుకుంటూనే ఇతర సమయాలలో దారిన పోయే వారిని రెచ్చగొట్టి లోనికి పిలిపించుకొని వారితో కూడా కోరికలు తీర్చుకునేది. ఒకరోజు రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో చాకలివాడొకడు ఆ దారిన పోతూ కనిపించాడు. అప్పటి వరకు ఆమె కోరిక తీర్చుకునేందుకు ఎవ్వరూ కనిపించలేదు. కామం బుసలు కొడుతూ ఆమెపై కైపెక్కిస్తోంది. ఇక ఆగలేక ఆ చాకలివాణ్ణి చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కు వచ్చి అతనిపై పడి తన కోరిక తీర్చుకునేందుకు సిద్ధపడింది. అప్పుడు ఆ చాకలివాడు ఆమెను తోసివేసి, అమ్మా, నీవు బ్రాహ్మణ ఇల్లానివి, నేను నీచకులస్తుణ్ణి, మీరిలా ప్రవర్తించడం భావ్యం కాదు, మీతో నేనిలాంటి పాపం చెయ్యలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాకలివాని అమాయకత్వానికి లోపల నవ్వుకుందా భోగిని. అక్కడ్నుంచి గ్రామంలోని శివాలయంకి వెళ్ళి అర్చకుణ్ణి రతిక్రీడలకు కవ్వించింది. ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమే ఇంటికి వచ్చింది. ఉన్నట్టుండి ఎవరో తనకు జ్ఞానోదయం చేస్తున్నట్లు అనిపించింది. దాంతో, అయ్యో, నేనిప్పటి వరకు ఎంత పాపం చేశాను! అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కొట్టి తిట్టి ఇంటి నుండి వెలగొట్టాను. అశాశ్వతమైన కోరికలను తీర్చుకునేందుకు క్షమించరాని పాపాలు చేశాను అంటూ లోలోపల పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని తీసుకురావాల్సిందిగా తెలిసిన ఒకరిని పంపించింది. దారి బత్తేల కోసం అతనికి కొంత ధనాన్ని ఇచ్చి మరీ పంపింది. మొత్తానికి ఈమె చేసుకున్న పూర్వ పుణ్యం వల్ల భర్త కొన్ని రోజులకు ఇంటికి తిరిగి వచ్చాడు. భర్తను చూసి క్షణం కూడా ఆగకుండా చేసిన తప్పులను క్షమించమని కోరింది. అతని పాదాలపై పడి వేడుకుంది. భర్త కూడా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుండి వారిద్దరూ అన్యోన్యంగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. శివాలయంలో పనిచేసే అర్చకునికి అతను చేసిన దారుణమైన దుశ్చర్యలకు ఫలంగా దుర్బలమైన వ్యాధి సోకి రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వ్యాధి రాను రాను ముదిరిపోయి కొన్నాళ్ళకు అతను మరణించాడు. చేసిన పాపాలకు ఫలితంగా రౌరవాది నరకాలలో పడి నానా బాధలు అనుభవించాడు. చివరకు చాలా జన్మల అనంతరం మనుష్య రూపంలో సత్యవ్రతుడనే బ్రహ్మణోత్తమునికి కుమారునిగా జన్మించాడు. ఈ జన్మలో ఇతను కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేయడంతో 7 జన్మల పాపాలు నశించాయి. ఆ పుణ్యంతోనే అజామిలుగా జన్మమెత్తాడు. అయితే ఈ జన్మలో పలు పాపాలు చేసి కొద్ది పుణ్య ఫలితంతో చివరి దశలో నారాయణ నామస్మరణ చేస్తూ మరణించి వైకుంఠానికి చేరుకున్నాడు. ఇక యాచక బ్రాహ్మణుని భార్య అయిన కామకురాలు కూడా అంతుచిక్కని రోగాల బారిన పడి తీసుకొని మరణించింది. అనంతరం ఎన్నో నరకాలను అనుభవించి ఒక మాలవాని ఇంటిలో పుట్టింది. ఆ మాలవాడు తనకు పుట్టిన ఆ పిల్ల జాతకాన్ని చూపించాడు. అప్పుడు ఈమె తండ్రి గండంతో పుట్టిందని తెలియడంతో మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టాడు. అదే సమయంలో ఆ దారిన ఒక బ్రాహ్మణుడు వెడుతున్నాడు. ఆడశిశువు ఏడుపు విని జాలితో తనతో తీసుకువెళ్ళి తన దాసీకిచ్చి పెంచమని చెప్పాడు. ఆ బాలికే అజామిలుడు ప్రేమించిన బాలిక. ఇది అజామిలుడు ఆ కామకురాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం, క్రమం తప్పకుండా తోచినంత దానధర్మాలు చేయడం, శ్రీహరి కథలను శ్రద్ధగా ఆలకించడం, కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎలాంటి పాపాలనైనా పోగొట్టుకోవచ్చునని ఈ కథల వల్ల తెలుస్తోంది కదా. రాజా, నీవు నీ ప్రజలు ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేస్తూ మోక్షాన్ని పొందండి అంటూ వశిష్ఠుడు జనకునికి తెలియజేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందరి 10వ అధ్యాయం సమాప్తం. ధన్యవాదాలు.